आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इज़ा लम तस्तही फस्ना मा शिअत, बुखारी शरीफ। जब तुम शर्म व हया न करो तो जो चाहो करो। सुखनीरा 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 सुखनीरा। मुकामी रियासती वजीर बराए आबकारी खेल व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि महबूब नगर म्यूनसिपालिटी के हर छोटे बड़े मसले को जंगी बुनियादों पर हल किया जाएगा। उन्होंने आज महबूब नगर मुस्तकर के पोचम्मा कॉलोनी, सागरा कॉलोनी, रामकृष्णा कॉलोनी, वासवी कॉलोनी और हाउसिंग बोर्ड कॉलोनी का दौरा किया। इस मौके पर खवातीन की बड़ी तादाद ने वजीर का इस्तकबाल किया। वजीर मौसूफ ने पोचम्मा कॉलोनी सर्कल में लगाए गए BRS पार्टी परचम की निकाब कुशाई की और बाद अज़ां वार्ड के नुमाइंदों से दरख्वास्तें वसूल की और आलमी यौम माहौलियात की मुनासिबत से पौधे लगाए। बाद अज़ां वज़ीर श्रीनिवास गौड़ ने मुतल्लिक़ा अहदेदारों को हिदायत दी कि वो ज़ेर ज़मीन ड्रेनेज सिस्टम के साथ सीसी सड़कों की तामीर के लिए तजावीज़ तैयार करें और कामों को तेज़ी से मुकम्मल करें। पालकुंडा बड़े तालाब को तजावुज़ात से बचाने के लिए FTL के हुदूद कायम करने की हिदायत दी। इस मौके पर हाउसिंग बोर्ड के मुकामियों ने शिकायत की कि एक शख्स सड़क पर तजावुज़ करते मकान बना रहा है। वज़ीर मौसूफ ने फौरी नोटिस भेजते हुए कार्रवाई का हुक्म दिया। वो इस बात को यकीनी बनाना चाहते हैं कि नशीबी इलाकों में पानी खड़ा ना हो और मच्छरों के फैलाव को रोका जाए। उन्होंने कहा कि हाउसिंग बोर्ड सोसाइटी ने बगैर किसी डेवलपमेंट के कॉलोनी इनके हवाले कर दी और वो खुद सब कुछ तरक्की कर रहे हैं। उन्होंने कहा कि ज़मीन जिसकी कीमत कभी 2000 रुपये फी गज थी, आज कम अज़ कम 20,000 रुपये से ज़्यादा है। इस मौके पर वज़ीर मौसूफ के हमरा DCB के वाइस चेयरमैन कोरुमनी वेंकटैया, सदरनशीन बल्दिया KC नरसिम्लू, काउंसलर कोरुमुनी वनजा के अलावा मुख्तलिफ महकूमों के अफसरान और आवामी नुमाइंदे मौजूद थे। హౌసింగ్ బోర్డ్ కాలనీ, తర్వాత పోచమ్మ కాలనీ, రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పరిశీలన జరిగింది. మా సీనియర్ సిటిజన్స్, మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు, మా నాయకులు, మా కౌన్సిలర్స్, మా నాయకుల సమక్షంలో చాలా ప్రాంతాల్లో గతంలో లాస్ట్ ఇయర్ కూడా తిరిగినాం. అప్పటికి ఇప్పటికి చాలా వరకు కొన్ని పనులు చేసుకున్నాం. ఇంకా అక్కడక్కడ మిగిలిపోయినటువంటివి డ్రైనేజీ, రోడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ ఒక 1 మంత్లో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా బైపాస్ రోడ్ అయిన తర్వాత ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక జీవకళ లాగా ఒక భరోసా, దగ్గరనే ల్యాండ్ వాల్యూ పెరిగింది. బైపాస్ పక్కనే ఇప్పుడు IT కారిడార్ వచ్చే వరకే ఇక ఫ్యూచర్లో ఈ ప్రాంతం అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతం. ప్లస్ ఇక్కడ అనేక మంది బతుకుతారు, ఇలా ఇళ్ళలో చేసుకొని చిన్న చిన్న బతుకుతున్నారు. రేపు ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగంలాగా వాళ్ళకి అక్కడ అవకాశాలు దొరుకుతాయి. 15,000, 20,000, 25,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కంపెనీలు ఇటు పక్కనే వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా గ్యారెంటీగా ఇప్పిస్తాం. చదువుకున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతారు, ప్రైవేట్ చేస్తారు. చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతాయి. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో కొత్తగా 15,000-20,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళందరికీ ప్రతి వాడలో ప్రతి పేద వాళ్ళకి ఇప్పిస్తాం. ఇండ్ల విషయంలో మేము కట్టిన ఇండ్లన్నీ కూడా మరి ఇచ్చినాం. కొత్త ఇల్లు, కొత్త ప్లాటింగ్ కూడా చేస్తాం.
ప్రతి ఒక్కరికి ఏదో ఆధారు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేటట్టు జాయినింగ్ చేస్తుంది. దళితులు ఉంటే దళిత బంధు, గిరిజన బంధు, బీసీలు ఉంటే లోను. ఇప్పుడు 2000 పెన్షన్ కూడా ఈరోజు టౌన్లో 200 పెన్షన్ ఇచ్చేటప్పుడు 7000 మందికి ఇస్తుంది, 7500 మంది. ఇవాళ 2000 పెన్షన్ 20,000 మందికి ఇస్తారు. అంటే నెలకు 4.5 కోట్లు కేవలం పెన్షనే ఇస్తారు. తాగునీరు వచ్చినాయి. కొన్ని అక్కడక్కడ లైన్ల ప్రాబ్లము, హైట్ ప్రాబ్లము ఉన్న కారణాలు కూడా రెక్టిఫై చేసుకుంటూ పోవాలి. అధికారులు పని చేస్తూ ఉంటారు. మా వాళ్ళంతా వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తే, కౌన్సిలర్ల దృష్టికి తీసుకొస్తే అవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. గతానికి ఇప్పటికీ ఎంతో భేదం ఉంది. ఇలా అప్పుడు 2000 గజం అంటే దొరుకుతుంది, ఇలా 20,000 గజం అంటే కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినందుకే అవన్నీ అవుతున్నాయి. ఇళ్ళ విషయానికి వస్తే కూడా ఖచ్చితంగా ఇండ్లు ఉన్న వాళ్ళందరికీ, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. నైట్లో ఇల్లు కట్టడానికి రాదు. ఇల్లు కట్టాలంటే 1 ఇయర్ కావాలి. కట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా అలాట్మెంట్ చేయాలి దానికి ఉంటుంది ప్రొసీజర్. మనకి ఇచ్చిన దరఖాస్తులు మళ్ళీ ఇవ్వకండి. ఇచ్చిన దరఖాస్తులన్నీ మేము డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పెట్టుకొని మేము వెరిఫై చేసి ఎక్కడికక్కడనే చేసుకుంటూ వస్తాం. ఇలా जिला महबूबनगर कांग्रेस सदर जी मदन रेड्डी ने आज महबूबनगर कांग्रेस दफ्तर में जिले कांग्रेस कायदीन के साथ एक सहाफती कॉन्फ्रेंस का एहतमाम किया। इस मौके पर मधुसूदन रेड्डी ने कहा कि बीआरएस कायदीन का 10 साल का अरसा ना खत्म होने से पहले दहाई की तकरीबात का इनेकाद करना बेवकूफ़ी है। उन्होंने कहा कि आवाम बीआरएस के वादों और धोखाधड़ी नहीं भूले हैं। आवाम बीआरएस की धोखाधड़ी की वजह से दहाई तकरीबात में हिस्सा नहीं ले रहे हैं, लेकिन इन्हें इन प्रोग्रामों में ज़बरदस्ती ले जाया जा रहा है। उन्होंने कहा कि मुकामी वजीर श्रीनिवास गौड़ का ये इल्ज़ाम कि कांग्रेस इख्तिदार में आई तो पेंशन नहीं दी जाएगी, रैतु बंधु को हटा दिया जाएगा, मुफ्त बिजली नहीं होगी, बेमाने हैं। किसानों के लिए मुफ्त बिजली, किसानों के कर्जे माफ़ करने का क्रेडिट, माजी में 1 लाख रुपए पेंशन का निज़ाम लाने और तमाम अहले अफराद को पेंशन देने का सहरा कांग्रेस को है। उन्होंने मजीद कहा कि बीआरएस के दौरे हुकूमत में इस दौर से गुजर रही है, ना वो पेंशन दे पा रही है और ना ही नए राशन कार्ड दे रही है। ये बाइस शर्म की बात है कि जो विज़रा कम से कम पेंशन और राशन कार्ड देने की पोजीशन में नहीं हैं, वो कांग्रेस पार्टी पर तनकीद कर रहे हैं। मदन रेड्डी ने कहा कि कांग्रेस ने माजी में आवाम से किए गए तमाम वादों को पूरा किया है और कल तेलंगाना में इख्तिदार में आते ही वो किसानों के 2 लाख के कर्ज को बैक वक्त माफ़ कर देगी। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం ఘనంగా జరుపుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ ఏర్పడిన సందర్భంగా చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి వారోత్సవాలు చేస్తా ఉన్నాం. ఎక్కడైనా దశాబ్ది ఉత్సవాలంటే 10 సంవత్సరాలు పూర్తయినాక దశాబ్ది ఉత్సవాలను చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లకే 10 ఏళ్ళు పూర్తయినట్టు దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 5 నెలల కాలంలో రాబోయే 5 నెలల్లో ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని మళ్ళా ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలి, మాయ వేయాలి, మోసం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి తినిపించాలి, తాగిపియాలి, తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ లోపల మళ్ళా ఏదన్నా విషబీజం నాటేసి మళ్ళీ వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనతో ఈ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రజలకు ఇష్టం లేకపోయినా, ప్రజలు అందులో పాల్గొనకపోయినా బలవంతంగా సర్పంచ్లను, ఎంపీటీసీలను, అదేవిధంగా వారి పార్టీలో ఉన్న కొందరు కార్యకర్తలను కూడా బలవంతంగా ఆ ప్రోగ్రాంలో పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ ప్రోగ్రాంలో పాల్గొనకుండా తిరగబడతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మామ్నార్ జిల్లాకు సంబంధించి ఈ మామ్నార్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న
శ్రీనివాస్ గౌడ్ గారు మన రైతు దినోత్సవం అని చెప్పేసి ఈ దశాబ్దోత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం అనేది ఒకటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆ ప్రోగ్రాంలో ఆయనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా పాల్గొన్నట్టు మేము పత్రికా సాక్షి। इंचार्ज प्रिंसिपल डिस्ट्रिक्ट जज बोया श्रीनिवासलू ने हर एक से मुतालबा किया कि वो आने वाली नस्लों के मुस्तकबिल को जहन में रखते हुए प्लास्टिक से पाक मुआशरे की तामीर के लिए काम करें। आलमी यौम माहौलियात के मौके पर स्टेट लीगल सर्विस अथॉरिटी की हिदायत पर डिस्ट्रिक्ट कोर्ट के अहाते से तेलंगाना स्क्वायर तक पीर को एक रैली का इनेकाद किया गया। बाद अज़ां जुवाइनल जस्टिस बोर्ड के दफ्तर में पौधा लगाया गया। इस मौके पर फाजिल जज ने कहा कि मौजूदा हालात में प्लास्टिक की रोकथाम ज़रूरी है और प्लास्टिक की रोकथाम के लिए सबको जंगी बुनियादों पर काम करने की ज़रूरत है। उन्होंने मशवरा दिया कि नौजवानों को माहौलियाती तहफ़्फ़ुज़ में हिस्सा लेना चाहिए और ऐसे अंदाज में सोचना चाहिए जिससे मुआशरा बाशऊर हो। आने वाली नस्ल को बेहतर मुस्तकबिल फराहम करने के लिए वो माहौल के तहफ़्फ़ुज़ के लिए सख्त मेहनत करें। डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी की सेक्रेटरी सीनियर सिविल जज संध्या रानी ने कहा कि प्लास्टिक के इस्तेमाल से ज़मीनी पानी के आलूदा होने का खतरा है। उन्होंने कहा कि तब्दीली का आगाज़ हमसे होना चाहिए और इसके लिए प्लास्टिक और आलूदगी से पाक मुआशरा बनाने के लिए सबको आगे आना चाहिए। हर ख़ानदान को मशवरा दिया जाता है कि वह ज़रूरी अशिया और सब्जियों के लिए प्लास्टिक कवर इस्तेमाल करने के बजाय जूट के थैले और कागज़ी थैले इस्तेमाल करें। इस मौके पर दूसरी एडिशनल जज राजापुरी श्रीदेवी, फैमिली कोर्ट के जज SP.V. चंद्रकला, खुसूसी अदालत के जज Y. पद्मा, प्रिंसिपल सीनियर सिविल जज कम असिस्टेंट सेशन जज M.K. पद्मावती के अलावा दीगर मौजूद थे। ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, అన్నది తీసేనా కాపాడదాం, కాపాడదాం, కాపాడదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్లాస్టిక్ కాలుష్యాన్ని కొనే ఓకే రైట్ CLP लीडर फटीकुर मार्का की तरफ से शुरू की गई पीपल्स मार्च पदयात्रा के 81वें दिन आज पीर को जब अचंपेट के हलके में पहुंचे तो लंबाड़े खवातीन ने बंजारा रक्स के साथ शानदार इस्तकबाल किया। कांग्रेस लीडरों ने हार और शालपोशी की। फटीकुर मार्का और मल्लू रवि ने गांव के कबाली देवता मुत्यालम्मा मंदिर में खुसूसी पूजा की। इसके बाद उन्होंने गांव के लोगों से इनके मसाइल पूछे, जिस पर मौजे की आवाम ने तशवीश का इजहार करते हुए कहा कि इनके घरों में बिजली का कनेक्शन देने के बाद गुज़िश्ता 5 सालों से मीटर नहीं लगाए गए हैं, बल्कि वो 10 से 12 हज़ार के बिजली के बिल अदा कर रहे हैं। हर 3 माह बाद अगर घर में 2 रोशनी के बल्ब, 1 पंखे की इतनी कीमत है तो हम कैसे अदा करें, हम कैसे रहते हैं। उन्होंने अफसोस का इजहार किया। इसके अलावा उन्होंने शिकायत की कि बिजली हुकाम हमारा बहुत इस्तेसाल कर रहे हैं और विजिलेंस रोड्स के नाम पर मीटर ना होने पर भारी जुर्माने आयद कर रहे हैं।
मौजूदा आला अफसरान से बात की और इनसे हमारा मसला हल करने की इल्तिजा की, जिस पर भट्टी कुमार ने इन्हें समझाया कि अगर इन्हें इंदिरम्मा का राज मिल जाता है तो SC/ST को 100 से कम घरों में मुफ्त बिजली फराहम करेंगे। उन्होंने तयक़ुन दिया कि आला अहदेदारों से बात करते हुए मसाइल की यकसुई की कोशिश की जाएगी। ఏం లేదు సార్, ఎవరు కట్టాలో వాడు వాడు వచ్చిండు ఒకడు పాకు ముండా కొడుకు వాడు మాపిస్తాను మాపియలేదు. మా కాంగ్రెస్ పార్టీ వస్తే మాపి వస్తుంది. పోయినసారి వచ్చింది ఈసారి కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. చచ్చిందాగా ఎవరికి ఓటు వేయలే. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।